హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీ మసాలా పూరి పల్లి అండి. మసాలా పల్లి చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్పు, ఆలుగడ్డలు 1 కప్పు, ఆయిల్, టమోటా, ఇది వచ్చేసి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గసగసాలు, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, చెక్క, లవంగ, యాలచి, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి. ఓకే, మనకు టేస్టీ మసాలా పూరికి కావాల్సిన పల్లీకి ఇవే అండి కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానం చూద్దాం రండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టాను. మనం ఇప్పుడు టేస్టీ మసాలా పూరి పల్లికి ఇవి వేయించుకోవాలి. సన్నని మంట పైన స్టవ్ తగ్గించి ముందుగా 1 స్పూన్ ధనియాలు, ఇవి వచ్చేసి గసగసాలండి, ఇవి కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఒకవేళ మనకు మాడిపోతాయి అనుకుంటే స్టవ్ వెంబడే ఆఫ్ చేసేసి హీట్ అయిపోయింది అది అనుకున్నాం. ఇందులోకి కాస్త చెక్క, లవంగ, యాలచి. వావ్, మంచిగా వేగిపోయాయి. తీసి పక్కన ఉంచుకొని ఇదే పెన్నం పైన మనం కొబ్బరి వేసుకోవాలి. చిన్న కొబ్బరి తీసుకున్నానండి, గిన్నె సరిపోతుంది మనకు మసాలా పల్లికి. ఇది కూడా కాస్త వేయించుకోవాలి. మనం స్టవ్ ఇందాక ఆఫ్ చేశాను, మాడిపోతుందని. మళ్ళీ ఆన్ చేసుకున్నాం. ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. మనం ఇది వరకు మామూలు పూరి పల్లి చూపించాను మీకు మన ఛానల్లో. ఇది వచ్చేసి మసాలా పూరి పల్లి అండి. చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎప్పుడైనా. ఇలా వెరైటీగా పిల్లలకు చేస్తూ పెడుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా బాగా తింటారు. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఈ వేడికి అది కాస్త వేగిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, ఇంకా పక్కన పెట్టేసాను వేయించినవి. మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టాను, ఆల్రెడీ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం పల్లికి. ఓకే, ఎప్పట్లాగే నేను 1 కాదు 2 ఐటమ్స్ మిస్ అయినాయి, మీరు యాడ్ చేసుకోండి. అదే ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు వచ్చేసి ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు 1 కప్పు మంచిగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్లో పెట్టేసుకొని ఫుల్గా ఇందులోకి మనం కరివేపాకు వేసేద్దాం. అప్పుడు వేస్తే మాడిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు పైన వేసేస్తాను నేను. అది కూడా బాగా వేగుతుంది. అలాగే గ్రీన్ కలర్గా ఉంటుంది కూడా. మనం మాడిన కాస్త ఆయిల్ ఎక్కువ హీట్ అయిన ఆయిల్లో వేసామంటే ఆ కరివేపాకు కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది కూడా, టేస్ట్ వేరే అయిపోతుంది. ఇందులో మనం పచ్చిమిర్చి 4 తీసుకున్నానండి, కాస్త పెద్దవే, సన్నగా కట్ చేసి వేసుకున్నాం. ఇందులోకి సాల్ట్ వేసుకున్నాము. నేను పల్లికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తాను. వేసుకోండి మీరు కూడా. ఉప్పు కారాలు చెప్పాను కదా, మీ ఇంట్లో మీరు స్పైసీగా తింటే స్పైసీగా, చప్పగా తింటే చప్పగా, అలా తగినంత వేసుకోండి. నేను ఈ మసాలా పల్లికి కావాల్సినంత సాల్ట్ ఇందులోనే వేసేసాను.
ఉల్లిపాయ కూడా మనకి త్వరగా మగ్గిపోతుంది. ఇది మగ్గడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, ఉల్లిపాయ కాస్త మెత్తబడింది. మనకు మరీ కలర్ రైస్లకి మటన్ ఫ్రైలకి రెడ్గా కావాలి అలా కాకుండా కాస్త ఉల్లిపాయ మెత్తబడింది. ఇది సరిపోతుంది. ఈ లెవెల్లో మనం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది మంచిగా వేయించుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేగనివ్వాలి. ఓకే, ఇందులోకి మనము ఇవి ఆలుగడ్డలండి కట్ చేసుకోవాలి సన్నగా. ఇవి వచ్చేసి 2 తీసుకున్న పెద్ద సైజు, మరీ పెద్దవి కాదు, మామూలు మీడియం సైజు. ఇవి కూడా వేసి కలుపుకోవాలి. వావ్, స్మెల్ అదిరిపోయింది. ఇందులో పసుపు అండి, 1 అర స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మనకు మంచి ఎల్లో కలర్ బాగా పసుపు పడితేనే ఆ స్మెల్ కలర్ఫుల్ చాలా బాగుంటుంది. ఓకే, మనం ఇందులోకి టమోటాలు అండి 2 చిన్న సైజు టమోటాలు తీసుకున్న 2 సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసి చక్కగా బాగా కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇందులో కారం కూడా వేయాలి. వేసేసి 1 స్పూన్ కారం, ఎక్కువ ఏం తీసుకోలేదు ఎందుకంటే మనకు మసాలాలు వేయించుకున్నాము, పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి మనకు కారము అంత ఎక్కువగా పడదు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇదంతే. ఇంకా ఇది కాసేపు మగ్గనిద్దాము. ఓకే అండి, బాగా కాస్త మగ్గింది. ఇందులోకి మనం ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుందాం. హాట్ వాటర్ వేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది కదా, అందుకోసం నేను ఎక్కువ హాట్ వాటరే వేస్తాను. బాగా మంచిగా ఉడకాలి కాబట్టి 2 లేదా 2.5 గ్లాస్ వేసుకుందాం. ఎక్కువ అవసరం ఉండదు, సరిపోతుంది. మనకు మసాలా కూడా ఇందులోకి యాడ్ కావాలి కాబట్టి మనకి ఉడకాలి. ఉడకడానికి కాస్త సమయం ఒక 15 నిమిషాలన్నా పడుతుంది. వెయిట్ చేద్దాం. ఈలోగా మనం వేయించుకున్నాం కదండి ఈ కొబ్బరి, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగా, యాలచి ఈ మిక్స్ వేసుకుందాం. ఓకే ఓకే అండి, దగ్గరికి అయిపోయింది. వాటర్ వేసాం కదా మనం 2.5 గ్లాస్ అట్లా, బాగా మంచిగా కుక్ అయిపోయి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ వేసుకున్న మసాలా ఉంది కదా, కొబ్బరి, గసగసాలు అవన్నీ మంచిగా వాటర్ వేసి మిక్సీ వేసుకున్నాను. ఇలా ఇందులోకి యాడ్ చేస్తాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు వీడియో మొత్తం చూడండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. తప్పకుండా అందరు వావ్ అంటారు మీరే. ఇంకాస్త థిక్గా అనిపించింది. ఇందులోకి కాస్త వాటర్ వేసి అలా కలిపి వేసేద్దాం. ఓకే, ఇందులోకి కాస్త ఒక వాటర్ అలా వేసి జార్ అలా వేసేసి కడిగి వేసేస్తే అయిపోతుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించేసుకున్నామంటే మనకి టేస్టీ మసాలా పల్లీ తయారైపోయినట్లే. వావ్, చాలా దగ్గరికి అయిపోయింది. మంచిగా 2-3 మినిట్స్ లోపే చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా పూరీ పల్లి.
మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్ టచ్ వచ్చేసి మనం కొత్తిమీర తరుగు. ఇది వేస్తే కానీ కూరకి ఇంకాస్త రుచి వస్తుంది. ఇది ఓకే అండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. టేస్టీ మసాలా పూరీ పల్లి మీకు కూడా నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.